గ్రంథాలు తెరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 1 Corinthians chapter 1 and verse 10. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మీరందరూ ఏకభావంతో మాటలాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అందరూ ఈ మాట నాతో చెప్పండి, మిమ్మును వేడుకొనుచున్నాను. దైవజనుడు పౌలు ఏం చేస్తున్నాడంట? ఆయన వేడుకుంటున్నాడట. హీ వాజ్ ప్లీడింగ్ ద చర్చ్. వాస్తవానికి పౌలు గారికి సంఘాన్ని ఆజ్ఞాపించే అధికారం ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. దేవుని సేవకునికి దేవుని సంఘాన్ని ఆజ్ఞాపించే హక్కు ఉందా లేదా? ఉంది. కానీ దైవజనుడు ఆయా సందర్భాల్లో ఆజ్ఞాపించాల్సిన చోట ఆజ్ఞాపించాడు, హెచ్చరించాల్సిన చోట హెచ్చరించాడు, బ్రతిమాలాల్సి వచ్చినప్పుడు బ్రతిమాలాడు, వేడుకోవలసి వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? వేడుకున్నాడట సంఘాన్ని. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్! ఎంత చక్కని దైవజనుడు పౌలు గారు. ఈరోజు దేవుని సేవలో వాడబడాలనుకున్న ప్రతి ఒక్కరికి, దేవుని చేతిలో బలంగా వాడబడాలని ఆశించే ప్రతి ఒక్కరికి పౌలు మహాశయుడు ఒక గొప్ప మాదిరిని విడిచి వెళ్ళాడు. ఒక గొప్ప మాదిరి దేవుని కొరకు, దేవుని సంఘం కోసం విడిచి వెళ్ళిన దైవజనుడు పౌలు గారు. వాస్తవానికి అతని జీవితం ప్రారంభం అంత మంచిదైతే కాదు. సంఘాన్ని హింసించాలనే ఏకైక లక్ష్యంతో, సంఘాన్ని హింసించాలనే ఏకైక ఉద్దేశంతో బయలుదేరిన పౌలు దమస్కు గేటు దగ్గర ప్రభు దర్శనాన్ని చూసిన తర్వాత దేవుని చిత్తానుసారంగా ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడు. అన్యజనుల ఎదుట నా నామాన్ని భరించడానికి, రాజుల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం అని దేవుడే చెప్పాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను నా సాధనం అని పౌలు గురించి చాలా చక్కని మాట ప్రభు మాట్లాడాడు. అక్కడి నుంచి తన జీవితంలో అడుగడుగున దేవునికి మహిమ తీసుకురావాలని, దేవుని కార్యాలు స్పష్టంగా జరిగించాలని పౌలు మహాశయుడు ఎంతో ఆశించి ప్రభు పరిచర్యల ముందు కొనసాగాడు. సంఘాలు స్థాపించారు, సువార్త పరిచర్యలు చేశాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, మానక అనేక మందికి బుద్ధి చెప్పారు, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించాడు, తప్పు బోధనలు ఖండించాడు, అబద్ధ బోధనలు ఖండించి దైవ జనుని యొక్క చిహ్నములు, దేవుని సేవకుని యొక్క లక్షణములన్నీ కలిగి ఉండి దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలను ప్రస్తావిస్తూ యేసు ప్రభు దైవత్వాన్ని ప్రకటిస్తూ సంఘాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన గొప్ప దైవజనుడు పౌలు. ఆ రోజుల్లో మొదటి శతాబ్ద కాలంలోనే సంఘం అత్యున్నతమైన రీతిలో ఉజ్జీవ జ్వాలలతో రగలబడుతున్న ఆ రోజుల్లోనే అబద్ధ బోధలు అనేక మందిని కలవరబెట్టాయి. వాక్య సత్యాలు చాలామంది గుర్తించక ఇష్టానుసారం జీవించేవారు. యేసు ప్రభు దేవుడు కాదు అనే బోధలు అప్పుడే వచ్చేశాయి. సంఘాన్ని నిర్వీర్యం చేసే బోధలు ఆనాడే వచ్చాయి. సత్యవాక్యాన్ని సరిగా విభజించడం చేతకాని ప్రతి ఒక్కడు కూడా అబద్ధ బోధను పట్టుకొచ్చి సంఘాలను కలవరపరిచారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అబద్ధ బోధకులు సంఘాలను కలవరపరిచేవారు ఉన్నారు, దేవుని బిడ్డలను కలవరపరిచేవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని తప్పించి మిగతావన్నీ కూడా అశ్లీలమైన అసభ్యకరమైన మాటలన్నీ మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో సంఘాల్లో బయలుదేరారు. అలాంటి స్థితిని మొదటి శతాబ్ద కాలంలోనే దేవుని బిడ్డలు ఎదుర్కొన్నప్పుడు పౌలు భక్తుడు నిలబడ్డాడు సత్యం కోసం. నేను పోరాటం చేస్తున్నాను అన్నాడు ఒక సందర్భంలో. ఆ పోరాటంలో తనతో పాటు సంఘం కూడా కలిసి రావాలని ఆశించిన దైవజనుడు పౌలు భక్తుడు. గ్రీసు దేశంలో కొరింథు అనే పట్టణం ఉంది. ఇప్పటికీ కూడా ఆ పట్టణాన్ని మనం చూస్తాం. గ్రీసు దేశంలో కొరింథు అనే పట్టణంలో సంఘం ప్రారంభించబడిన తర్వాత దేవుడు అన్నాడు, పౌలా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని ప్రభువు చెప్పాడు. చాలామంది జనులు నా కోసం ఉన్నారు, వారు సువార్త వింటారు, సత్యాన్ని అంగీకరిస్తారు, నా కోసం నిలబడతారని ప్రభు చెప్పినప్పుడు గొప్ప సువార్త ఆ ప్రాంతాల్లో ప్రకటించబడినప్పుడు వాక్య సత్యాలు అనేక మంది తెలుసుకున్నారు. గ్రీసు దేశం పూర్వ దినాల్లో ఉండే పరిస్థితి ఎలాంటిదంటే వారు తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించారు. విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉండే. ప్యాంథియిస్టిక్ ఫిలాసఫీ ఎక్కువగా గ్రీకులు ఫాలో అయ్యేవారు. ఈ రోజుల్లో ఈజిప్షియన్స్, గ్రీకులు,
మన భారతదేశంలో ప్యాంథియిజం అనేది ఎక్కువగా ఉంటుంది. కంటికి కనబడేదంతా దేవుడే, చెట్లు దేవుడే, పుట్టలు దేవుడే, పాములు దేవుడే, సరీసృపాలు క్షీరదాలు దేవుళ్ళే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, గాలి నీరు అన్నం అన్నీ దేవుళ్ళే అని నమ్ముతారు కదా చాలామంది. అలాంటి విధానాలే పూర్వదినాల్లో కూడా ఉండే. గ్రీసు దేశంలో విపరీతమైన విగ్రహారాధన కొనసాగుతుండే. పౌలు భక్తుడు ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళాడు ఒక రోజున. గ్రీసు దేశానికి ముఖ్య కేంద్రం. ఏథెన్స్ వెళ్ళినప్పుడు పౌలు గారి ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట, వేదన పడ్డాడు, ఏడ్చాడు దేవుని సన్నిధిలో. ఎందుకు అంటే ఆనాడు పౌలు ఏథెన్స్లోకి అడుగుపెట్టినప్పుడట అక్కడున్నవి 8,000 ఇళ్ళట, 32,000 గుళ్ళట. చెప్పండి, ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? 8,000, 8,000 హౌసెస్. గుళ్ళు ఎన్ని ఉన్నాయి? 32,000. అంటే ఒక ఇంటికి ఎన్ని గుళ్ళు అనమాట? 4, 1:4. ఏంటి ఈ పరిస్థితి? ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు దేవుళ్ళు అనుకుని, దేవుని యొక్క అనుభవాలు అనుకుని ఎందుకు ఇలా మోసపోతున్నారు? దేవుడు ఒక్కడే కదా, ఆయనే సకల చరాచర సృష్టిని సృష్టించాడు కదా. గాలికి ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, జంతువులకు ఒక దేవుడు, ఆ తర్వాత పొలాలకు ఒక దేవుడు. ఇలా ఉండడు కదా, అందరికీ అన్నిటికీ ఒకటే దేవుడు కదా. ఈ సత్యాన్ని ఎందుకు మానవుడు తెలుసుకోలేకపోతున్నాడని పౌలు భక్తుడు ఆత్మలో పరితాపం పొంది తాను చెప్పాల్సిన మాటలు చెప్పాడు. అదే ఇన్ఫ్లుయెన్స్ మిగతా ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న రోజుల్లో దేవుని సువార్త వెదజల్లబడినప్పుడు సత్యాన్ని అనేక మంది తెలుసుకున్నారు. ఒక ప్రక్కన ఇలా ఉంటే మరొక ప్రక్కన గ్రీసు దేశస్తులు విపరీతమైన జ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళు. జ్ఞానం ఏదైనా ఒక కొత్త సంగతి ఎవరైనా చెబుతారంటే చెవులు కోసుకునేవారు వాళ్ళందరూ కూడా. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి వారిలో చాలా ఉండేది. ఫిలాసఫీ అనేది చాలా మట్టుకు అక్కడి నుంచే ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఇలాంటి వారందరూ కూడా. మార్కస్ అరేలియస్ అనబడే వ్యక్తి ద్వారా స్టాయిసిజం అనేది ప్రపంచంలోకి పరిచయం చేయబడినట్టుగా చెబుతారు చాలామంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫిలాసఫీని అనేక మందికి చెప్పాలనే ఆలోచన. అయితే ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని వెతుకుతుంటే పౌలు భక్తుడు అసలు సిసలైన జ్ఞానాన్ని బోధించాడు. ఏంటా జ్ఞానం? దేవుని జ్ఞానం, దేవునికి సంబంధించిన జ్ఞానం. నీకు ఆ జ్ఞానం లేకుండా ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతున్నా దానివల్ల నీకేముండదో ఉపయోగం లేదు. కేవలం నీ పొట్ట పోషించుకోవడానికి మాత్రం ఆ జ్ఞానం ఉపయోగపడద్దు, కానీ నిత్యత్వానికి సంబంధించిన ఏ విషయంలో కూడా నువ్వు అవగాహనకు రాలేవు. వరల్డ్లీ నాలెడ్జ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్లీ నాలెడ్జ్. లోక సంబంధమైన జ్ఞానము దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది. మరి లోక సంబంధమైన జ్ఞానం వద్దండి వెస్లీ గారు, మా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఆపేయమంటారా? కాలేజీలకు వద్దా అండి? ఉద్యోగాలు వద్దా అండి అంటే నేను అలా అంటల్లా. లోక సంబంధమైన జ్ఞానం కొంత మట్టుకే ఉపయోగపడుతుంది అంటున్నా. అంతకు మించి ఏ జ్ఞానం మనకు కావాలి? దైవిక జ్ఞానం కావాలి. నీ జీవితంలో ఒక రోజు రాబోతుంది, ఆ రోజున నువ్వు నిత్యత్వంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళే ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ నీకు ఉపయోగపడేది యేసుక్రీస్తు ప్రభువును నువ్వు పొందిన రక్షణే గానీ ఈ లోక సంబంధమైన ఏ అనుభవం కూడా ఆ ఎగ్జాక్ట్ పాయింట్లో నీకు ఉపయోగపడవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి పోతావా అనేది ఆ పాయింట్లో నువ్వు వెళ్ళాల్సిన ఆ స్థలంలో నీకు ఉపయోగపడేది నీ డబ్బు, నీ జ్ఞానం, నీ అందం, నీ సొగసు, నీ తేజస్సు కాదు. కానీ నువ్వు రక్షణ పొందావా లేదా, మారు మనసు పొందావా లేదా, ప్రభువులో కొనసాగుతున్నావా లేదా, అక్కడ ఆ మాట నీకు చాలా ఉపయోగపడుతుంది. దేవుని జ్ఞానం. పౌలు భక్తుడు దేవుని జ్ఞానాన్ని ప్రకటించాడు. అంత మాత్రం కాకుండా కొరింథులో అనేక మంది ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇలా సంఘం ఫామ్ అయింది. చాలామంది దేవుని బిడ్డలు సంఘానికి వస్తున్నారు. ఒకప్పుడు రకరకాలైన పద్ధతులు, రకరకాలైన వ్యవహారాలు, రకరకాలైన ఆచారాలు, రకరకాలైన అనుభవాలు కలిగిన వారందరూ కూడా ఒక్కసారిగా సంఘంలోనికి వచ్చేసరికి ఇప్పుడు మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, లోకాన్ని దేవుణ్ణి ఎలా బ్యాలెన్స్ చేయాలి, భౌతిక ప్రపంచాన్ని, లౌకిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చాలామందికి చాలా అనుమానాలు వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చా, అన్య జనాంగాన్ని పెళ్లి చేసుకోవచ్చా, లేకపోతే అసలు పెళ్లి చేసుకోవచ్చా వద్దా, ఇలాంటివన్నీ చాలా ప్రశ్నలు సంఘంలోకి వచ్చేసినాయి. ఆ సందర్భంలో పౌలు మహాశయుడు పరిశుద్ధాత్మ ద్వారా 2 పత్రికలు వాళ్ళకి రాసి వారిలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఏం తీసుకొచ్చాడు? జవాబును తీసుకొచ్చాడు.
అవన్నీ మనం ఆ గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు నా యొక్క ఆలోచన ఏంటంటే, నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కొరింథు సంఘాన్ని దైవజనుడు 3 సందర్భాల్లో వేడుకున్నట్టుగా నేను చూశాను. సంఘాన్ని 3 ప్రాముఖ్యమైన విషయాల్లో అవగాహన కలిగి ఉండినట్లుగా వారిని ఒక మాటలో చెప్పాలంటే ఇలా చేతులు జోడించి వేడుకున్నాడు, బ్రతిమాలేడు. ఎందుకు అంటే సంఘము ఆ విషయంలో కరెక్ట్ చేయబడాలని, ఆ విషయంలో సంఘము పరిపూర్ణతకు రావాలని దేవుని సేవకుని ఆలోచన. కాబట్టే హెచ్చరించడానికి అధికారం కలిగినప్పటికీ కూడా దైవజనుడు వేడుకున్నాడు, బ్రతిమాలేడు వాళ్ళని. ఎందుకంటే సంఘము నానాటికి అభివృద్ధిలోనికి రావాలి అనేది దేవునికి ఆలోచన. సంఘంలో ఉన్న వారందరూ కేవలం సంఖ్యాపరంగా అభివృద్ధి పొందడం కాదు. మా సంఘానికి ఎంతమంది వస్తారండి, మా సంఘానికి అన్ని వేల మంది వస్తున్నారని గర్వపడడమో అతిశయపడడమో గొప్పలు చెప్పుకోవడమో కాదు. సంఘము సంఖ్యాపరంగా మాత్రమే కాదు, కానీ మిగతా విషయాల్లో కూడా ఏమవ్వాలి, అభివృద్ధి పొందాలి. మన సంఘం ఒక జీవం గల సంఘంలా ఉండాలంటే, లేదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాలుగా చేరుతున్నప్పుడు ఆ పర్టికులర్ చర్చెస్ డెవలప్ అవ్వాలి అంటే కేవలం సంఖ్యాపరంగా మాత్రమే కాదు, మనం అభివృద్ధి చెందాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనము గమనించి దేవునికి మహిమ తీసుకురావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని పౌలు భక్తుడు సంఘానికి తెలియచేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను అని పౌలు మహాశయుడు మాట్లాడాడు. ఆ విషయాలేంటో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటిగా ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఇంకొకసారి ఆ వచనాన్ని చదువుదాం. సహోదరులారా అని సంబోధిస్తూ పౌలు భక్తుడు చెప్పిన మాట చదవండి. మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని. చూడండి, సంఘములో ఉన్న వారందరూ కూడా ఏకభావంతో ఏం చేయాలి, మాట్లాడాలి. మీలో కక్షలు లేక, మీలో ఏముండకూడదు, ఒకరి మీద ఒకరికి కక్షలు ఉండకూడదు. మీరందరూ కూడా కక్షలు లేక ఏక మనసు మీకు ఉండాలి, ఏక తాత్పర్యం మీకు ఉండాలి. మీరందరూ కూడా ఒక విషయంలో సన్నద్ధులై ఉండాలి, వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి. మీరందరూ కూడా అలా ఉండవలనని యేసు నామం పేరట మిమ్మల్ని ఏం చేస్తున్నాను, వేడుకుంటున్నాను. గమనించండి పిల్లల, సంఘములో ఏముండాలట, ఏకభావం ఉండాలి, ఏక మాట ఉండాలి, కక్షలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏక తాత్పర్యంతో ముందుకు సాగిపోవాలి. అనగా దేవుని సంఘము ఐక్యతకు మారు పేరుగా ఉండాలి. యూనిటీ అనేది దేవుని సంఘంలో ఉండాలి. విచారం ఏంటంటే ఈ రోజులో కొన్ని సంఘాలు చూస్తూ ఉంటే కన్నీళ్లు తెచ్చే పరిస్థితి, దెబ్బలాటలు, కొట్టుకోవడాలు. పాస్టర్లు, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని చెప్పి సంఘానికి మాదిరిగా ఉండాల్సిన వాళ్ళు, లేదా దేవుని బిడ్డలను దేవుని వాక్యం ద్వారా బలపడాల్సిన వారు, వచ్చిన వాళ్ళందరూ ఎన్నో కష్టాలతో, కన్నీళ్ళతో, ఇబ్బందులతో దేవుని వాక్యం ద్వారా కొంచెం దీవెన పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని ఎంతో ఆశతో వారికి ఉన్న పనులన్నీ ప్రక్కన పెట్టి, వారికి ఉన్నవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఈ రోజున మందిరాల్లో జరుగుతుంది ఏంటండి, దేవుని సంఘాల్లో జరుగుతుంది ఏంటి, సేవకులు కొట్టుకోవడమా, బలిపీఠాల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడి తన్నుకోవడమా? ఎవరికి మహిమ వస్తుంది అలాంటి పనుల ద్వారా? ఎవరు ఆనందిస్తున్నారు అలాంటి పనుల ద్వారా? అపవాది పక్కపక్క నవ్వుకోవడం లేదా? అపవాది తన ఉద్దేశాలు నెరవేర్చి సంఘాల ద్వారా వాడు నవ్వుకోవడం లేదా? జాగ్రత్త గమనించండి ప్రియులారా, దేవుని నామానికి మహిమకరంగా ఉండాల్సిన అనేక స్థలాలు వ్యాపార నిలయాలుగా మారిపోయి, దొంగల గుహగా మారిపోయి, అక్కడ భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే చాలామంది ఆధ్యాత్మిక నష్టపోవడం లేదా? ఏకభావం కనబడటం లేదు, ఏక మాట కనబడటం లేదు. మన నినాదం సువార్త నినాదం. దేవుని నామాన స్తోత్రం కలుగునుగాక. సంఘమంతా నోరు తెరిస్తే ఆ నోళ్లలోంచి వచ్చే మాట ఏమై ఉండాలా? యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. సువార్త సునాదాన్ని మనం చేపట్టి ప్రభు ద్వారా మాత్రమే రక్షణ, యేసయ్య ద్వారా మాత్రమే విడుదల, యేసు ప్రభు ద్వారా మాత్రమే స్వస్థత, యేసు ప్రభు ద్వారా మాత్రమే విమోచన, ఆయన ద్వారా మాత్రమే నిత్య రాజ్యం ఉందని ప్రకటించాల్సిన సంఘం ఈ రోజులో ఏమైంది అంటే లోక సంబంధ అనుభవాల్లో మునిగి తెలిగి రాజకీయాలు, ఎలక్షన్లు అని చెప్పి సంఘాన్ని పక్కదారి పట్టించే చచ్చిన సంఘాలు, జీవచ్చవాల్లో ఉన్న సంఘాలు ఎన్ని లేవంటారు. పౌలు భక్తుడు అందుకని అంటున్నాడు, మీరందరూ ఏకభావంతో ఉండండి. యేసు రక్తము ద్వారా కడగబడిన మనము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా శుభ్రపరచబడిన మనం, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన మనము ఏక మనసుతో, ఏకభావంతో మనం ముందుకు వెళ్ళినప్పుడే లోకాన్ని దేవుని కోసం ఏం చేయగలం? మనం జయించగలం.
పూర్వదినాల్లో మొరేవియన్స్ అనబడే దేవుని బిడ్డల గురించి చాలాసార్లు మీకు చెబుతా ఉన్నా. జర్మనీ దేశంలో ఒక గొప్ప అవేక్నింగ్ వచ్చింది వాళ్ళ ద్వారా. ఒక మేలుకొలుపు వచ్చింది. ఆ మేలుకొలుపులో ఒక చిన్న సంఘమే. మొరేవియన్స్ అంటే పెద్ద పెద్ద సంఘం ఏం కాదు, చిన్న సంఘమే. జిన్జెన్డార్ఫ్ అనే దేవుని సేవకుడు సంఘ నాయకుడిగా వచ్చాడు. ఆయన పేరు జిన్జెన్డార్ఫ్. ఆయన సేవకునిగా వచ్చిన తర్వాత ఉజ్జీవంతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని సువార్త ఉన్నదన్నట్టుగా బోధించారు. వాక్యాన్ని ప్రజల ముందు ఉంచారు. వాక్య సత్యాలు ప్రజల ముందు ఉంచినప్పుడు ఉజ్జీవం రావడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు సంఘానికి రావడం మొదలుపెట్టారు. దైవజనుడు చెబుతున్న ప్రసంగాల మీద అందరూ దృష్టి నిలిపారు. యేసయ్యను మహింపరచాలన్న ఆలోచన అక్కడ వచ్చింది. సంఘం అంతా కూడా ఉజ్జీవం కోసం ప్రార్థన చేశారు. ప్రభువా, మా సంఘాన్ని ఉజ్జీవం పరిచయ, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయ ప్రభువా, అనేక ప్రాంతాలు వెలిగించబడాలి ప్రభువా, చీకటి రాజ్యాలు అనేకమైన ఉన్నాయి, అవన్నీ కూడా నేను వెలుగుతో నింపబడాలని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఒకరోజున దైవజనుడు వాక్యం చెప్పి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఆ సంఘములో ఉన్న చిన్న చిన్న పిల్లలట, చిన్న పిల్లలు, లెట్ మీ సే ఓ 12 సంవత్సరాల లోపోళ్ళు లేదా 10 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మోకాళ్ళ మీద రాత్రంతా ప్రార్థన చేశారట. దేవుని నామమున స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చిన్న పిల్లలు రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ఏం చేశారు? తల్లిదండ్రులు చెప్తే చేశారా వాళ్ళు? లేదా పాస్టర్ గారు చేయమని చెప్పారా? చిన్నపిల్లలు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? అటు ఇటు తిరుగుతారు, ఏముందో చూస్తూ ఉంటారు. అలాంటి చిన్న పిల్లలు కూడా రాత్రంతా మోకాళ్ళ మీద ప్రార్థనలు ఏకీవించడం చూస్తూ ఉంటే సేవకుడికి కన్నీళ్ళు ఆగడం లేదు. ఇది కదా ఉద్యోగం అంటే, ఇది కదా రివైవల్ అంటే, ఇది కదా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద తమను తాము సమర్పించుకోవడం అంటే. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం జరిగిందో. మోకాళ్ళు అయ్యాలంటే ఈ రోజున చాలామందికి ఉద్యోగం అడ్డొచ్చేస్తుంది, స్టేటస్ అడ్డొచ్చేస్తుంది. నేను ఎవరినండి, నేను మోకాళ్ళు ఏంటండి అక్కడ దేవుని సన్నిధిలో అనుకుంటారు చాలామంది. ప్రార్థన చేయాలంటే ఎంత నామోషియో. మేము చేయమండి, మేము కానుక మాత్రం ఇవ్వగలమండి, ఆ ప్రార్థన ఏదో మీరే చేసేయండి అంటారు చాలామంది. నీ కానుకలు కాదు దేవుడికి కావాల్సిన. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఎంత చేస్తే ఉపయోగం ఏంటి? నువ్వు చేయి, ప్రార్థన చేయి, నువ్వు మోకాళ్ళే దేవుని సన్నిధిలో. 70 సంవత్సరాలు వచ్చేసినట్టు వెస్లీ గారికి మోకాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాల, మీ గురించి నేను మాట్లాడాలి, యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. మోకరించగలిగిన వయసులోనే నువ్వు మోకాళ్ళు వేయకపోతే రేపొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకేం మోకాళ్ళు వేస్తావయ్యా? నాకు బలం ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, బలమంతా పోయిన తర్వాత చెయ్యాలనుందని ఒక ఆయన పాట రాశాడు. బలం ఉన్నప్పుడంతా లోకంలో వాడేశాడు, బలం లేనప్పుడు ఇప్పుడు ఎవరి కోసం ఇవ్వాలనుకున్నాడు? దేవుని కోసం ఇవ్వాలని. బలం ఉన్నప్పుడే దేవుని కోసం వాడబడు, శక్తి ఉన్నప్పుడే దేవుని వాక్యం కోసం ప్రయాసపడు, కళ్ళు ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువు. రేపు పొద్దున కనుచూపు పోయిన తర్వాత నువ్వు చదవాలన్న దేవుని వాక్యం చదవలేవు. దేవుని వాక్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు తృష్ణ కలిగి ఉండాలా. ఎప్పుడైతే జిన్జెన్డార్ఫ్ అలా దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, చిన్నపిల్లల రాత్రంతా ఉపవాస ప్రార్థన చేయడం, స్త్రీలలో గొప్ప కదలిక, పురుషుల్లో గొప్ప కదలిక, ప్రతి ఒక్కరు దేవుని కొరకు బ్రతకాలని ఆశ. దైవజనులకు చయ్యా, మీరు మమ్మల్ని పంపించండి, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం, అక్కడ సువార్త ప్రకటిస్తాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అప్పటికి కమ్యూనికేషన్ లేదు, ఫోన్లు లేవు, ఒకసారి వెళ్తే మరలా తిరిగి వస్తారో లేదో తెలీదు. క్రాస్ కల్చర్ ఇంకా అభివృద్ధి పొందని దేశ ప్రాంతాలు అవి. ఇప్పుడంటే ఇండియన్ ఫుడ్ ఎక్కడ కావాలంటే అక్కడే దొరుకుతుంది. ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్ అని కొట్టగానే ఎక్కడో చోట దొరుకుతుంది. కనీసం ఒక 2 రోజులు కాకపోతే 3వ రోజన్నా ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి, మేము తినే ఆహారం లభిస్తుంది అనడానికి. ఆ దినాలు అది కూడా లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఫుడ్ తినాలా. అలాంటి పరిస్థితుల్లో యవన బిడ్డలు అనేక మంది తమను తాము సమర్పించుకుని మమ్మల్ని పంపించండి దేవుని కొరకని మొరేవియన్స్ గుంపులుగా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు. ఖండాలు దాటేశారు, సముద్రాలు దాటేశారు. మేము తిరిగి రాపోయినా పర్లేదండి, మరలా ఈ ప్రాంతానికి పరలోకంలో కలుసుకుందామని ఒకరికొకరు కౌగిలించుకుని ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయారు. సువార్త జ్వాలను అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళారు. ఆ ప్రాంతంలో ప్రియులారా జరిగిన అద్భుతం ఏంటి అంటే, సంఘంలో ప్రార్థన ప్రారంభించారు. చైన్ ప్రేయర్ చేద్దాం, గొలుసు ప్రార్థన చేద్దాం. గంటకిద్దరు చొప్పున రోజుకు 48 మంది ఎన్రోల్ చేయబడ్డారు. గంటకిద్దరు చొప్పున ప్రార్థన చేయాలా. అలా రోజుకు 48 మంది సమర్పించుకోండి. 48 మంది దాటిన తర్వాత మరొక రోజు ఇంకొక 48 మంది, మరొక రోజు మరొక 48 మంది, అలా ప్రతిరోజు గంటకిద్దరు గొలుసు ప్రార్థన, చైన్ తెక్కకుండా ప్రార్థన చేద్దాం దేవుని సేవకుడు పిలిపించాడు. వచ్చారు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. అయ్యా మా పేరు రాసుకోండి, మాకు ఈ గడియ మాకు ఇవ్వండి, ఈ గంట మాకు ఇవ్వండి, ప్రార్థన చేస్తామని. సేవకుడు అనుకున్నాడు, ఇలా పట్టుదలగా 1 సంవత్సరం రన్ చేస్తే ఈ గొలుసు ప్రార్థన చాలా బ్లెస్సింగ్, అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదన్నాడు.
గంటకిద్దరు చొప్పున రోజుకు 48 మంది, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 360 రోజులు ప్రార్థన చేశారంటే గొప్ప విషయం కాదా? అలా ప్రార్థన ఒక 5 సంవత్సరాలు కొనసాగితే గొప్ప విషయమేనా? ఒక 10 సంవత్సరాలు గడిచి ఉంటే గొప్ప విషయమే కదా? ఒక 20 సంవత్సరాలు గడిచి ఉంటే చాలా గొప్ప విషయం కదా? ఒక 30 సంవత్సరాలు గడిచి ఉంటే చాలా గొప్ప విషయమే కదా? దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, 100 సంవత్సరాలు గడిచిందలా దేవుని నామానికి మహిమ కలుగునుగా. వితౌట్ ఎనీ బ్రేక్ గంటకిద్దరు, రోజుకు 48 మంది అలా ప్రార్థన చేస్తూ 100 సంవత్సరాలు చేశారు ప్రార్థనా సంఘం. అది ఉద్యోగంతో ఉన్న సంఘం, దేవుని కృపలో వర్ధిల్లుతున్న సంఘం. మా శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చామంటే మాకెన్ని పనులండి వెస్లీ గారు, మీకంటే ఖాళీలు ఉంటాయి కానీ మాకు అంత ఖాళీ ఉంటుందా? రిడీమ్ చేయ. నీకు ఎప్పుడు టైం ఇవ్వడం అపవాది. నేను చెప్తున్నాను, నీవు టైం లేదు అన్నావంటే నీకు ఎప్పుడు టైం రాదంతే. అపవాది ఇవ్వడు. ఇంకా ఏ సమయంలో హీ మేక్స్ యూ బిజీ ఇన్ మెనీ థింగ్స్. ప్రతిరోజు నిన్ను బిజీ చేస్తూనే ఉంటాడు. ఈ పని ఆ పని అని అన్ని పనుల్ని ముందు పెట్టి నిన్ను బిజీ చేస్తూనే ఉంటాడు. ఓ మాట చెప్పడం, నువ్వే కాదు ప్రపంచం అందరూ బిజీగానే ఉన్నారు కదా. చిన్నపిల్లల్ని అడిగిన వాళ్ళు ఏమన్నారు? బిజీ. మొన్న మా చిన్న కూతురుతో ఏదో మాట్లాడుతుంటే, డాడీ ఐఎమ్ సో బిజీ అంది. వామ్మో, 6 సంవత్సరాలు లేవు బిజీ అంటుంది అప్పుడే. చిన్నపిల్లలు కూడా బిజీయే. వీ నీడ్ టు రిడీమ్ ద టైం. సమయాన్ని మనం ఏం చేయాలా? విమోచించాలి. ఏం బౌండ్స్ అంటాడు? రిడీమ్ యువర్ టైమ్ టు ప్రే, రిడీమ్ యువర్ టైమ్ టు రీడ్ ద స్క్రిప్చర్, రిడీమ్ యువర్ టైమ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. దేవుని సువార్తను ప్రకటించడానికి సమయాన్ని విడుదల చేయి. స్నాచింగ్ అంటారు కదా, లాగాలట సమయాన్ని. చైన్ స్నాచర్స్ ఉంటారు వాళ్ళు. చెప్పండి, చైన్లు ఏం చేస్తుంటారు? వాళ్ళు లాక్కెళ్ళిపోతుంటారు. అమ్మా మీకే ఉంది కదా అని చెప్పి బంగారు 2 దండలు వేసుకుని ఒంటరిగా ఉన్న రోడ్ల మీదకి వెళ్ళకండి. వెనకాల నుండి వస్తున్నారు ఎవరో యవనస్తులు, బైక్లు వేసుకుని వచ్చి దగ్గరికి వచ్చి, ఏమండి ఈ అడ్రస్ ఎక్కడండి అనగానే, ఇదిగో బాబు అనగానే నువ్వు ఇలా తిరిగేటప్పటికి మెడలో దండలు ఉండలేదు. ఇదిగో బాబు అనగానే థ్యాంక్స్ అండి అని చెప్పి లాక్కెళ్ళిపోతున్నారు. నువ్వేమో అడ్రస్ చెప్తున్నావు అనుకుంటున్నావు, వాళ్ళు కావాల్సింది వాళ్ళు చూస్తున్నారు. బంగారం ఉంటే 1, 2 వేసుకుని మిగతాయి ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే లాకర్లో పెట్టుకోండి. ఉన్నాయి కదా అని చెప్పి 4 వేసుకొచ్చేస్తే చూడాల్సిన వాళ్ళు చూస్తారు ఒక రోజునే. ఆ తర్వాత మీరు చూడడానికి ఇంకేమీ ఉండవు అక్కడ. ప్రతికూల వాతావరణాలు, స్నాచింగ్, లాగండి అంటే అర్థం ఏంటి? సమయాన్ని విడుదల చేయాలి. ఎక్కడెక్కడ నీ సమయం వృధా అయిపోతుందో ప్రే చేయి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయి, వారు దేవుని మార్గాల్లో నడవాలని ప్రార్థన చేయి. అవన్నీ చేసేసానండి వెస్లీ గారు అంటే మా కోసం ప్రార్థన చేయి, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయి, సంఘం కోసం ప్రార్థన చేయి. సంఘంలో చాలామంది ప్రార్థనా వసతులు అడుగుతున్నారు, వాటి కోసం ప్రార్థన చేయి. లైవ్ చాట్లో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంచుతున్నారు, వాటిని పుస్తకంలో రాసి ప్రార్థన చేయి. ఆసక్తి నీలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం వల్ల దేవుడు నీ సమస్యలు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా? అబ్రహాము ప్రార్థన చేశాడట, అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తే అబీమెలెకు వారి కుటుంబస్తులకు దేవుడు బిడ్డలను ఇచ్చాడట. ఆ తర్వాత కాలం అబ్రహామును ఏం చేశాడు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడో ప్రార్థన చేశాడు. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఎవరో గురించి నేను ప్రార్థన చేయడం వెస్లీ గారు అనకండి. ఎప్పుడు కూడా కనీసం రోజుకి ఒక్కరికైనా కొంచెం ప్రార్థించండి. బహుశా మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీకు తెలిసిన వారు కావచ్చు, మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిరోజు నువ్వు ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తులు కావచ్చు. కీప్ దమ్ ఇన్ యువర్ ప్రేయర్ లిస్ట్ అండ్ ప్రే ఫర్ దెమ్. ప్రార్థన చేయ వాళ్ళ నిమిత్తం దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో తెలుసా నీ జీవితంలో, ఎన్ని ఆశ్చర్యకారాలు జరుగుతాయో తెలుసా నీలో జీవితంలో. ఎస్, జిన్జన్డార్ఫ్ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాడో సంఘం అంతా ఏకమనసుతో ఉందాం. మీరు ఎక్కడికి వెళ్ళినా మన నినాదం ఒకటే, దేవుని సువార్త, యేసు క్రీస్తు ప్రభు నామం మహింపరచబడాలి. వెళ్ళారు, ప్రాంతాలు తిరిగారు, దేశాలు తిరిగారు. ఇంకో మాటలో చెప్పాలంటే సూజన్నా వెస్లీ గారు చాలా అద్భుతమైన దేవుని సేవకురాలు, తన బిడ్డలను చాలా ఉన్నతమైన అనుభవాల్లో పెంచినప్పటికీ కూడా జాన్ వెస్లీ అనే దేవుని సేవకుల్లో సంపూర్ణమైన మార్పును తీసుకొచ్చింది మొరేవియన్సే. జాన్ వెస్లీ అమెరికా వెళ్తాడు సువార్త చెప్పాలని. ఎక్కడ ఎవరు రక్షణ పొందిన దాఖలాలు కనబడవు. బాధపడతాడు, అరే ఇంత పని చేశాను ఏంటి ఎక్కడ రెస్పాన్స్ లేదని. తిరిగి వచ్చేస్తుంటాడు ఇంగ్లాండ్కి. ఓడలో ప్రయాణం చేస్తుంటే ఓడ మధ్యలోకి వచ్చేసరికి భయంకర తుఫాన్లో చిక్కుకుపోయింది. జాన్ వెస్లీ కలవరం బయలుదేరింది. దేవుడు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, ప్రకటిద్దామనే వెళ్ళాడు అమెరికా 6 నెలలు.
కానీ రిటర్న్లో వస్తున్నాడు, మరణం వస్తున్నాడు, కంగారు పడుతున్నాడు, భయపడిపోతున్నాడు, చచ్చిపోతానేమోనన్న భయం వచ్చింది. ఆ సందర్భంలో అదే ఓడలో మొరేవియన్స్ ప్రయాణం చేస్తున్నారు. వారందరూ కూడా మీరు కాసేపట్లో చచ్చిపోతారు, ఓడ మునిగిపోద్దనగానే అందరూ ఒక చోటకు వచ్చేసి పాటలు పాడడం మొదలుపెట్టారు. అందరూ ఒక చోటకు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, ఇదే ఆఖరి రోజు అయితే మమ్మల్ని అందరినీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని వారందరూ ప్రార్థనతో స్తుతి పాటలతో నింపేశారు. ఆ వాతావరణం అంతా మార్చేశారు. ఓ మాట మీకు చెబుతున్నాను, ప్రతికూల వాతావరణం అనుకూలంగా మార్చేది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. అది ఎక్కడైనా కానీ దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యూ కెన్ చేంజ్ ది అట్మాస్ఫియర్. Your praise and your prayer and your commitment, your dedication can change the atmosphere. విషాద వాతావరణం నీ కుటుంబంలో ఉందా? కన్నీరు ఏరులై పారుతుందా? భార్యాభర్తల మధ్య సమాధానం లేక గొడవల గందరగోళాలు ఉన్నాయా? స్టార్ట్ ప్రేయింగ్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. గాడ్స్ ప్రెజెన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ ది అట్మాస్ఫియర్. వాతావరణం మార్చేస్తుంది దేవుని సన్నదే, దేవుని ప్రసన్నత. ఎప్పుడైతే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారో జాన్ వెస్లీ వచ్చి కూర్చున్నాడు వాళ్ళతో పాటు. అడిగాడు, మీకు భయం లేదా అన్నాడు. మాకెందుకు భయం? బతికితే యేసయ్య సువార్త చెప్తాం, లేదా ఈరోజు మరణం మమ్మల్ని కబలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అంతకన్నా గొప్ప ఆధిక్యత మరొకటైంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూశాడు, వాళ్ళ డెడికేషన్ చూశాడు, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు, నిత్యత్వం మీద ఉన్న భరోసాను చూశాడు. మోకాళ్ళు వేసాడు దేవుని సన్నిధిలో జాన్ వెస్లీ. ఆ క్షణం నుండి జాన్ వెస్లీ అనే దేవుని సేవకుని పరిచర్య విధానం మారిపోయింది. ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా గుండెలు బాదుకుని యేసయ్యను అంగీకరించారు. అంత గొప్ప మార్పు కారణం మొరేవియన్స్, ఏకభావంతో ఉన్న సంఘం. కొరింథీయులారా, మీలో కక్షలు ఉన్నాయా? ఇతరుల మీద చాడీలు చెప్పే మనసుందా? ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే మనసును డెవలప్ చేసుకుంటున్నావా? వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు కొండాలు మోస్తున్నావా? లేనిది ఉన్నట్టుగా రకరకాలవన్నీ యాడ్ చేసి చెప్పండి. స్త్రీలు కూర వండాలంటే వాటిలో ఏమేస్తారు? చివరిలో తాలింపు. ఆ తాలింపు లేకపోతే కూరకు రుచి ఉండనట్టుగా మనకు అందిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్కి మనం ఏం యాడ్ చేస్తాం? తాలింపు యాడ్ చేసేసి పక్కళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు ఆ తాలింపుకి వాళ్ళు ఏం యాడ్ చేస్తారు? జీడిపప్పులు కిస్మిస్లు వాళ్ళు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తారు. వాళ్ళేమో ఆ పైన ఇంగువ వేస్తారు. వాళ్ళు అలా ఇంగువ అవి ఇవి వేసి ఆఖరికి జరిగింది ఒకటైతే నలుగురు దాటేసరికి ఆ వార్త ఎలా వెళ్తుంది? వేరుగా వెళ్తుంది. వాస్తవం ఒకటైతే ఇలా పోపులు తాలింపులు జీడిపప్పులు యాడ్ చేసి వెళ్ళేసరికి ఆ మ్యాటర్ మరొకలా కన్వే అయిపోయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక వార్తను ఎవరికైనా చెప్పాలనుకుంటే చాలా జాగ్రత్త సుమా. అది వాస్తవమా కాదా 1-2 సార్లు పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఉన్నదున్నట్టుగా ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ పోపులు తాలింపులు యాడ్ చేసావా కుటుంబాలు నాశనం అయిపోవట్లేదా? ఇబ్బందులు పట్టలేదా? చాలామంది, ఎంతమంది భార్యాభర్తలు చక్కగా ఉంటే వారి మధ్య చిచ్చులు పెడతారండి అనవసరంగా. అన్నదమ్ములు చక్కగా ఉంటే వారి మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు, తోడి కోడలు చక్కగా ఉంటే చిచ్చులు పెట్టేవాళ్ళు వారి మధ్య, అక్క చెల్లెండ్రులు మంచిగా ఉంటే చిచ్చులు పెట్టేవారు. ఇద్దరు విశ్వాసులు ఒక ప్రక్కన ఇల్లు కొట్టుకుని ఉంటే వారిద్దరి మధ్య గొడవలు రేపేవాళ్ళు. ఆమె నేను ఎలా అంది, ఆమె నేను ఎలా అంది అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద భయంకరమైన పరిస్థితులు నెలకొల్పి ఒకనో పాయింట్కి వచ్చేసరికి ఇద్దరు కూడా దేవుని మందిరం మానేస్తున్నారు. ఆ ఉంటే నేను రానండి, వాళ్ళు ఉంటే నేను రానండి అని దేవుని మందిరాలు మానుకుని నెలలో కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కక్షలో, ప్రతి కరేక్షలో, ప్రేమ లేని చోట ఉండే పనులు ఇవన్నీ కూడా. ప్రేమ లేకపోతే ద్వేషం పెరుగుతుంది. ప్రేమ లేకపోతే ఇతరుల మీద తప్పుడు మాటలు ప్రకటించాలని ఆలోచన ఉంది. దేవుని బిడ్డలుగా మన పిలుపు, మన దర్శనం ఏంటో గుర్తిద్దాం. లెట్ us అండర్స్టాండ్ ద కాల్ అండ్ విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ us. దేవుని స్వార్థ ప్రకటించడంలో మనందరికీ ఏముండాలి? ఏక మనసు ఉండాలి, ఏకభావం ఉండాలి. కుటుంబాల్లో ఒకే మాట, ఒకే ధ్యాస, ఒకే ఆలోచన. అలా ఉన్నప్పుడే కదా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. దావీదు ఈ విషయంలో మనందరికీ ఒక చక్కని మాటను లేదా ఒక చక్కని అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. 6 మూరల జానెడు ఎత్తున్న గొలియాతు నిలబడ్డాడు. గొలియాతు ఫిలిస్తీయుడు. ఇశ్రాయేలు ప్రజలు సవాల్ చేస్తున్నాడు, మీలో ఎవడు ఒక్కడున్నా నా దగ్గరికి రండి, నా మీద విజయం సాధించండి. అందరూ పోరాడక్కర్లా, ఒక్క పెహల్వాన్, ఒక్క ఛాంపియన్ ముందుకు రండి అని గొలియాతు శాసిస్తూ ఉంటే 40 రోజులు ఇశ్రాయేలు నుంచి ఒక్కడు కూడా రాలా. ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. గొలియాతు సైజ్ చూస్తున్నారు, అతని యొక్క శారీరక దారుఢ్యాన్ని చూస్తున్నారు. ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో దావీదు వచ్చాడు.
దావీదు వచ్చి గొల్లియాతుతో పోరాడదాం, జీవం గల సైన్యాన్ని తిరస్కరించడానికి అసలు వీడెవడు? రగిలిపోతున్నాడు రోషంతో దేవుని కోసం. ప్రేమ దేవుడు అంటే తట్టుకోలేకపోతున్నాడు ఒక విషయాన్ని కూడా. అలాంటి సందర్భంలో పోరాటానికి సిద్ధపడుతుంటే శత్రువు ఎక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుండి వచ్చాడు? సొంత ఇంట్లోంచే. దావీదు గారు అన్నయ్య వచ్చాడు, అతని పేరు ఏలియాబు. ఎంత ఎత్తున్నాడు. ఏలియాబు వచ్చి అన్నాడు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా అన్నాడు. చెప్పండి, ఏం చూడడానికి వచ్చావట? అప్పుడు దావీదు ఇలా తిరిగి, అన్నయ్య ఇక్కడ యుద్ధం ఏం జరుగుతుంది అన్నయ్య? అసలు ఎవరు పోరాడుతున్నాడు ఇక్కడ యుద్ధం జరగడానికి? ఏలియాబు, యుద్ధం చూడడానికి వచ్చావు నువ్వు అన్నాడు. ఎవరు చేస్తారు ఇక్కడ యుద్ధం? యుద్ధం ఏం జరగట్లే ఇక్కడ. మీరందరూ కూర్చుని లోపల కూర్చున్నారు డేరాల్లో. వాడేమో చెలరైపోతున్నాడు. యుద్ధం ఏం జరగట్లా. ఏలియాబు మనసు ఏంటంటే, ఆయన అలా నిలబడ్డా యుద్ధం చేసేద్దాం అనుకుంటాడు. ఆయన యుద్ధం చూడడానికి వచ్చావు అన్నాడు. యుద్ధం చూడడానికి రాలా, చేయడానికి వచ్చావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్స్ పీపుల్ ఆర్ నాట్ స్పెక్టేటర్స్, దే ఆర్ పార్టిసిపేటర్స్. హల్లెలూయా. దేవుని బిడ్డలు చూసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళు. చేయడానికి వచ్చానన్నయ్య, నువ్వేం కంగారు పడకలేదు. మళ్ళీ వచ్చాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఎన్ని విధాలుగా దావీదుని వెనకకు లాగాలో అన్ని విధాలుగా లాగుతున్నాడు. గొర్రెలేరా అన్నాడు ఒకసారి. ఆ గొర్రెలన్నీ వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు, తండ్రి బాధ్యత అంతా. ఏలియాబుకి వ్యతిరేకంగా దావీదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే వాళ్ళ సొంత అన్నయ్యని కాదు అక్కడ. దావీదు దృష్టి ఏలియాబు మీద కాదు, ఎవరి మీద ఉంది? అన్న, నీకు నాకు ఎందుకన్నా పోరాటం? నీకు నాకు ఎందుకన్నా ఈ మనస్పర్ధలు? మనిద్దరికి ఎందుకని దెబ్బలాట? మనిద్దరం కలిసి ఎవరి మీద పోరాడాలి? ఇద్దరూ కలిసి గొల్లియాతు మీద పోరాడాల్సిన వారు ఇక్కడ మాట పెరిగి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారంటే ఎవరికి ఆనందం? అది గొల్లియాతుకి ఆనందం. సాతాను మీద పోరాడాల్సిన మనం, దురాత్మ శక్తుల మీద పోరాడాల్సిన మనం పోరాడుతుంది వాయుమండల అధిపతితో పోరాడుతున్న పౌలు భక్తుడు చెప్పాడు. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. మన బ్యాటిల్ ఫీల్డ్ వేరు, మన పోరాటం వేరు. ఇలాంటి పోరాటం చేస్తున్నప్పుడు భౌతిక సంబంధంగా నాకు అది లేదు, నాకు అది నువ్వు ఇవ్వలేదు, నేను ఇది ఇవ్వలేకపోయినా నువ్వు కోపగించావని లోక సంబంధంగా దెబ్బలాడుకుంటే అపవాది చంకలు కొట్టుకుని ఏం చేస్తాడు? ఇంకా బాగా కొట్టుకోండి, ఇంకా బాగా తిట్టుకోండి, ఇంకా బాగా చేయండి. ఎవరికి ఆనందాన్ని ఇస్తున్నాం మనం? దేవునికి ఆ సాతానికి ఆలోచన చేద్దాం. మీ గృహాల్లో ఇబ్బందులు వస్తున్నాయా? సరిచేయండి, త్వరగా ప్రార్థన చేయండి, దేవుని ఘనపరచండి, దేవుని మహింపరచండి. అందును బట్టి దేవుని సేవకుడు అంటాడు, ఇలా జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా లేదా యేసుక్రీస్తు ప్రభు కొరకు మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారా? యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య కొరకు ఎవరైనా మనుషుల్ని నిందించారా, ద్వేషించారా? కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది చాలా గొప్ప ఆశీర్వాదం. అయితే ఇక్కడ ఇంకో మాట, నిన్ను బట్టి ఎవరైనా దేవుని దూషిస్తున్నారా? దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఆయన్ను బట్టి ఎవరైనా నిన్ను దూషించారా? కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది చాలా ఆశీర్వాదం, ఆనందంగా తీసుకో. కానీ నిన్ను బట్టి ఎవరైనా దేవుని దూషిస్తున్నారా? అది మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. సరిచేయాలా. మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి, కానీ ఏమి రాకూడదు అవమానం. ప్రతిరోజు పరీక్షించుకుందాం, దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రభువా, గ్లోరిఫై యువర్ నేమ్ త్రూ మీ. నా ద్వారా నీ నామం మహింపరుచుకుని దేవుని సన్నిధిలో అడుగుదాం. కొరింథీ సంఘ బిడ్డలారా, మీలో కక్షలు కానీ లేదా మరొకటి కానీ లేకుండా మీరందరూ ఏకభావంతో ఏక తాత్పర్యంతో ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. ఉందామా మనందరం దేవుని బిడ్డలకి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వనో, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వనో, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఒక క్రైస్తవునికి యుద్ధనాదం ఏంటి అంటే యేసు నామమే. ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రభు సువార్తలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలందరూ కూడా కక్షలు లేకుండా, లేకపోతే మనస్పర్ధలు లేకుండా వారందరూ ఏకభావంతో ఏకతాత్పర్యంతో సంఘంలో ఉండాలి. మీరందరూ కూడా సన్నద్ధులై ఉండండి. చెప్పండి, ఏమై ఉండాలన్నాడు? అంటే ప్రిపేర్డ్గా ఉండాలి.
మనందరం సిద్ధపడుతూ ఉండాలి. ఏ సమయంలో ఏ కార్యం చేయాల్సి వచ్చినా, ఏ సమయంలో దేవుని కోసం ఎలాంటి పని చేయాల్సి వచ్చినా, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితుల్లో వాడబడాల్సి వచ్చినా మనం సంసిద్ధులుగానే ఉండాలి. కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు అనడానికి లేదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు గడుస్తుంటే నిన్ను నువ్వు సిద్ధపరుచుకో దేవుని కోసం. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నీ చిత్తానుసారంగా, నీ ప్రణాళికాబద్ధంగా నన్ను వాడుకొని దేవుని సల నేను ప్రిపేర్డ్గా ఉండాలా. అప్పుడు కదా దేవుని దీవెనలు మనం చూస్తాం. సంఘమా, మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీలో కక్షలు వద్దు, కార్పణ్యాలు వద్దు, ప్రేమ, సాత్వికం, దీన మనస్సు, తగ్గించుకుందాం. హెచ్చించుకునే దానికన్నా ఎక్కువగా ఎవరో హెచ్చించుకోకుండా ఒకరినొకరు ప్రేమించండి బైబిల్లో రాయబడిన రీతిగా దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోయినప్పుడు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. పౌలు భక్తుడు వేడుకుంటున్నాడు, మీలో కక్షలు లేక సన్నద్ధులై ఉండండి అని. రెండో విషయం దగ్గరికి వద్దాం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రికల్లోనే మనం చూస్తున్నాం. ఈసారి 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Corinthians chapter 6 and verse 1. దైవజనుడైన పౌలు గారు వేడుకుంటున్న మరొక శ్రేష్టమైన విషయం అక్కడ ఉంది. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను. చూడండి, ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి ఒకసారి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాడంట ఆయన? అందరూ వినండి జాగ్రత్తగా. పౌలు భక్తుడు మరలా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ఏమని ఈ వేడుకోలు అంటే, మీరు పొందిన దేవుని కృపను మీరు ఏం చేయొద్దు, వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృపను ఒక వ్యక్తి వ్యర్థం చేసుకోగలడా అంటే ఎస్ అంటుంది బైబిల్. చాలామంది దేవుని కృపను నిరర్ధకం చేసేస్తున్నారట. మరి కొంతమంది దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుడు కృపగలవాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? అందరూ నమ్ముతున్నాం కదా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. వీ నీడ్ టు బిలీవ్ ఇట్. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృపాతిశయం కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కృప మన మీద ఎలా కుమ్మరించాడు? ఆయన లావిష్గా, అంటే అరకొరగా కాదు, కొంచెం కొంచెంగా కాదు, ఇన్స్టాల్మెంట్లుగా కాదు. దేవుడు తన కృపను మన మీద కుమ్మరించాడంటే ఒకేసారి తన కృప మన మీద. ఒక దైవజనుడు అంటాడు, యేసు ప్రభు శిలువలో మనందరి కోసం క్రయధనాన్ని చెల్లించారా లేదా? ఎస్, జీసస్ పెయిడ్ ద పెనల్టీ దట్ యూ అండ్ ఐ షుడ్ పే ఫర్ అవర్ సిన్స్. మన పాపంతో మనం చెల్లించాల్సిన క్రయధనాన్ని యేసు ప్రభు శిలువలో చెల్లించారు. ఇప్పుడు అది ఒకేసారి చెల్లించాడా, ఇన్స్టాల్మెంట్లో చెల్లించాడా ఆయన? చెప్పాలి గట్టిగా. మీకు అర్థమైంది నేను చెప్తున్న మాట? అర్థమవుతుందా? యేసు ప్రభు క్రయధనాన్ని ఒక్కసారే చెల్లించారా, లేకపోతే నెలకింత చెల్లించాడా ఆయన? ఒక్కసారే. ఎస్, దట్స్ అ గుడ్ ఆన్సర్. ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. యేసు ప్రభు మన పాపముల క్రయధనం ఇన్స్టాల్మెంట్లో బేసిస్లో పే చేయలేదు ఆయన. ఒక్కసారే తన ప్రాణం అర్పించడం వల్ల పే చేశాడు ఆయన. మనం కారు లోన్ తీసుకుంటాం, నెలకింతనే ఏం చేస్తాం? పే చేస్తూనే ఉంటాం. అదేంటో కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంకా 100 అంటారు వాళ్ళు. ఏమో మరి ఏమి యాడ్ చేస్తారో తెలియదు, రకరకాల వడ్డీలు యాడ్ చేసేవాళ్ళు. ఎవరి దగ్గర రుణం తీసుకుంటాం. మొన్న కామ వచ్చి ఏడుస్తుంది, వెసిలి గారు నా కోసం ప్రార్థన చేయండి, ఎప్పుడో ₹1,00,000 వడ్డీ తీసుకున్నానండి, ఇప్పుడు 10 లక్షలు అయిందండి అంట. ₹1,00,000 ఎంత అయిందట? అమ్మా ఏంటమ్మది, ₹1,00,000 ఇప్పుడు 10 లక్షలు కట్టాలా నువ్వు? ఏంటంటే వడ్డీ అట, మళ్ళీ దాని మీద వడ్డీ అట, మళ్ళీ వచ్చిన దాని మీద మళ్ళీ వడ్డీ. కడతమే ఇంకా జీవితం అంతా ₹1,00,000 నీ జీవితం సరిపోదేమో అన్నట్టుగా అనిపించింది. 10 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చి కడతది? ఇంట్లో పని చేసుకున్న ఒక ఆమె. చాలా లోన్లు మనం నెలల తరబడి, సంవత్సరాల తరబడి కడుతూనే ఉంటాం. కానీ మనిషి మీదన పాప క్రయధనాన్ని యేసయ్య ఒక్కసారే మరణించడం వలన చెల్లించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీసస్ నెవర్ పేడ్ ద పెనల్టీ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నీకు నాకు కృపను కుమ్మరించలా. ఇగో అమ్మ ఈరోజు కొంచెం ఇస్తాను కృప, రేపు పొద్దున ఇంకొంచెం ఇస్తాను అని యేసే అనలా. ఆయన కృప మన మీద ఎలా కుమ్మరించాడట? ఆయన లావిష్గా కుమ్మరించాడు. వీఆర్ గివెన్ గ్రేస్ ఫ్రీలీ. ఉచితంగా దేవుడు మనందరికీ కృపను కుమ్మరించాడు. కృపను ఏ ఒక్కరు డబ్బులు పెట్టి కొన్నవాళ్ళు లేరు. ఇక్కడ కొనుక్కున్నారా మీరు ఎవరైనా ఇక్కడ కృపను డబ్బులు పెట్టి? నో, గాడ్స్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఫ్రీలీ ఫర్ ఎవ్రీబడి. రిడెంప్షన్ ఈజ్ అవైలబుల్ ఫ్రీలీ ఫర్ ఎవ్రీబడి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరికి విమోచన, విడుదల ఉచితంగానే ఇచ్చారు. ఆయన ఉచితంగానే ఇచ్చాడు. ఆయన
తన రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చి, అంత కృపను దేవుడి మీద మనకు కృమ్మరించి కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. కృప ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశాన్ని ఉచితంగా మనకిచ్చారు. కృప ద్వారా పరిశుద్ధాత్మను మన మీద కృమ్మరించారు. కృప ద్వారా తన మహిమ కొరకు వాడుకుంటుంటే చాలామంది దేవుని బిడ్డలట దేవుని కృపను ఏం చేస్తున్నారు? నిరర్ధకం చేస్తున్నారు. దేవుని కృపను వ్యర్థం చేసేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు, దేవుడు వారికి ఇచ్చిన వరాలు, దేవుడు వారికి ఇచ్చిన అనుభవాలు, దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన సంపద, దేవుడు వారికి ఇచ్చిన సమయాన్నంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెడుతూ నిరర్ధకంగా చేసేస్తూ దేవుని కృపను దుర్వినియోగపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి గుంపులోనే ఉన్నావా? ఈ రోజులో నీలో మార్పు రావాలి. నీకు దేవుడిచ్చిన ఏది కూడా నీ జీవితంలో ఏం చేయబడకూడదు? వృధా చేయబడకూడదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి. ఆ 100 రూపాయలు మీరు దుర్వినియోగం చేశారనుకోండి, మళ్ళా ఇంకోసారి ఇవ్వడానికి ఇష్టపడతారా ఎవరైనా? ఎవరు? ఎందుకు ఇవ్వరు అంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయలేదు, సరిగ్గా వాడలేదు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సరిగా వినియోగించకపోతే సమయం మరలా నీకు ఎలా అనుగ్రహించబడుతుంది? దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు వినియోగించుకోకపోతే మరలా దేవుడు ఎలా ఇస్తాడు నీకు అవకాశాలు? ఒక యవ్వనస్తుని, బాబు దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు నేను పిలిచినట్టుగా మాకు అనిపిస్తుంది, దేవుని కొరకు వాడబడంటే, కుదరదండి, నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలండి, నేను బాగా సిద్ధపడాలండి, అద్దండి ఇద్దండి అని సంవత్సరాలు గడిపేశాడు. ఒకరోజు నాకు భయంకరమైన పరిస్థితి అతని జీవితంలోకి వచ్చింది. మరెన్నడూ కూడా వాక్యం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన ఆ విండో, ఆ సమయం, ఆ సందర్భాన్ని వినియోగించకపోతే మరలా సందర్భం వస్తుందా? ఆలోచించే ఒకసారి. లేఖనాలు సెలవిస్తున్నాయి, చాలామంది ఈ రోజుల్లో దేవుని కృపను వ్యర్థం చేసేస్తున్నారట. దేవుడు కృపగలవాడండి, నేను ఎలా బ్రతికినా పర్లేదండి, ఎలా జీవించినా పర్లేదండి, నా కృప నా మీద ఉంటుంది అన్నట్టుగా ఈ రోజుల్లో కొంతమంది హైపర్ గ్రేస్ బోధకులు చాలామంది దేవుని కృప తప్ప ఇంకేమీ లేదు, అది అందరం బోధిస్తున్నాం అది, కానీ ఇంకొంచెం మెట్టెక్కేసి దేవుని కృప ఉంటే నీకు చాలు, నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు. ఎలా బ్రతికినా అంటే అర్థం ఏంటంటే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది తాగినా పర్లేదు, దేవుని కృప నీకు ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. నువ్వు ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా మోసం చేసినా పర్లేదు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది బోధలు ఉన్నాయి. ఆ బోధలను దేవుని వాక్యం నిర్ద్వందంగా ఖండిస్తుంది. దేవుని కృపను మనలో ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు? వ్యర్థం చేయకూడదు. వ్యర్థం చేసేసావా కృపను? దేవుని యొక్క ప్రేమను వ్యర్థం చేస్తున్నావా? ఆయన ఇచ్చిన అవకాశాలను వ్యర్థం చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఆలోచించే ఒకసారి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీలో ఏ ఒక్కరు కూడా దేవుని కృపను ఏం చేయకండి? నిరర్ధకం చేయకండి. యోధా అనే భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడు చూడండి. యోధా పత్రికలో ఒక చక్కని మాట, 4వ వచనం. యోధా పత్రిక, దానిలో 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయము 4వ వచనం చదివితే భక్తుడైన యూదా ఎలా అంటున్నాడు? ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడుతున్నారు, వారు భక్తిహీనులై. చూడండి, వారు భక్తి లేని వారై లేదా భక్తిహీనులై తమ దేవుని కృపను కామాతురత్వమునకు, చెప్పండి, దేనికి వినియోగిస్తున్నారట? కామాతురతకు వినియోగిస్తూ దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసయ్యను ఏం చేస్తున్నారట? వాళ్ళు విసర్జిస్తున్నారు. కామాతురత అంటే కేవలం శరీర సంబంధమైన పాపం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, కానీ దేవుణ్ణి కాకుండా మరి దేన్నైనా నువ్వు విపరీతంగా ఆశిస్తున్నావు అంటే అది అలాంటి భయంకర పాపానికే సూచన. దేవుడు లేకుండా సెలవిస్తూ ఉంది. చాలా మందట దేవుని కృపను కామాతురతగా ఏం చేస్తున్నారట? వినియోగిస్తూ అద్వితీయ నాథుడైన దేవుణ్ణి ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. కృపను దుర్వినియోగపరిచేసుకున్నారు చాలామంది. అదేంటో విచిత్రం. ఈ రోజున కొంతమంది పేరు రాసి పేరు క్రింద ఎక్స్ క్రిస్టియన్ అట. ఎప్పుడు ఏంటంట? ఏమంటే ఎక్స్ క్రిస్టియన్, వై క్రిస్టియన్, జెడ్ క్రిస్టియన్ ఏమైనా ఉందా అక్కడ? ఎక్స్ క్రిస్టియన్ బ్రాకెట్లో ఎక్స్ ఎమ్మెల్యే అంటారు, అంటే ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు కాదు. ఎక్స్ ఎంపీ, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ సీజే, ఎక్స్ గవర్నర్. కొంతమంది ఇప్పుడు స్టైల్ ఎక్స్ క్రిస్టియన్ అట. మేము ఒకప్పుడు క్రైస్తవులు అండి, కానీ ఇప్పుడు ఏమైందంట? మా కళ్ళు తెరుచుకున్నాయండి, క్రైస్తవ్యం అంతా తప్పట, బైబిల్ అంతా ఒట్టిదట, మా వాళ్ళు ఎవరో చెప్పారండి, ఇప్పుడు మా కళ్ళు తెరిచిపోయినండి, అందులో బట్టి ఎక్స్ క్రిస్టియన్. 10 పెట్టుకో కింద, ఎవరికి కావాలా?
ఎక్స్ కాకపోతే వై అని పెట్టుకో, జెడ్ అని పెట్టుకో, కానీ నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది తమ్ముడు. ప్రభువుని తెలుసుకొని భ్రష్టుడు అయిపోయాయి. క్రీస్తు ప్రేమను ఒక రోజున అర్థం చేసుకుని మరలా ఇప్పుడు కాదంటున్నామంటే దాన్ని బైబిల్లో అపోస్టసీ అన్నారు. చెప్పండి, ఏమన్నారు దాన్ని? అపోస్టసీ అంటే విల్ఫుల్గా దేవుని నుండి వెళ్ళిపోవడం, ఇష్టపూర్వకంగా ఇంకా నాకు దేవుడు వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, ఆయన రక్షణను నేను తృణీకరిస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు డిస్పైజ్ ద సాల్వేషన్ అని ప్రభువుని హృదయపూర్వకంగా విసర్జించి ఇంకా నాకు వద్దు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని అపోస్టేట్ కండిషన్లో ఉన్నారంటారు. బ్యాక్స్లిడన్ వేరు, వెనుకకు జారడం వేరు. బ్యాక్స్లిడన్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదివారు ఇప్పుడు చదవట్లేదు. దాన్ని ఏమంటారంటే బ్యాక్స్లిడన్ అంటారు. అపోస్టసీ అనరు దాన్ని. అపోస్టసీ అంటే అర్థం ఏంటంటే ఇంకా సంపూర్ణంగా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇంకా యేసు ప్రభు దేవుడు కాదని, ఒకప్పుడు ఇదే నోటితో ఇదే హృదయంతో యేసు దేవుడని, నా కోసం సిలువలో ఆయన మరణించాడని ఏ హృదయంతో అయితే ఒప్పుకొని, ఏ నోటితో అయితే ఒప్పుకున్నారో అదే హృదయంతో అదే నోటితో ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన నా రక్షకుడు కాదు, ఆయన నా కోసం సిలువలో చనిపోలేదు అని ఆయన విసర్జించి వెళ్ళిపోవడం అపోస్టసీ అన్నారు. అలాంటి వారిని మరలా వెలిగించడం అసాధ్యం అన్నాడు బైబిల్లో. కానీ పేతురు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రభువుని తెలిసి కూడా కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పటికైనా తిరిగి రావాలని ప్రభు కోరుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురు వచ్చాడా లేదా? మరలా వచ్చాడు ప్రభు దగ్గరికి, తిరిగి వచ్చాడు. పేతురు సంతాపపడి ఏడ్చి ఎక్కడికి వచ్చాడు? యోధా సంతాపపడ్డాడు, ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మహత్య చేసుకోవడానికి పోయాడు. సెయింట్ ఓనాసిమ్ అనే ప్రాంతంలో ఒక కొమ్మకు ఆత్మహత్య చేసుకుంటాడు, ఆ ఉరి పెట్టుకుంటాడు. ఆ ఉరి పెట్టుకోగానే ఆ తాడు దిగిపోయే కొమ్మ విరిగిపోయి కింద పడిపోగానే నడుం బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేస్తాయి. ఒక చోట యూదా ఉరి పెట్టుకుని చచ్చిన ఉంది, మరొక చోట యూదా నడిమి బద్దలై ఎముకలు ఆ పేగులు బయటకు వచ్చి చనిపోయాడని ఉంది. ఈ రెండు ఎలా సాధ్యం అంటే ఉరి పెట్టుకోవడానికి వెళ్ళిన కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోతే నడుం బద్దలైపోయాను. రెండు వాస్తవమే. తిరిగి రాలా యూదా. కానీ పేతురు మరలా ఎక్కడికి వచ్చాడో? తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గర. ప్రియ చెల్లమ్మ, తమ్ముడు, అక్క, ఏదో పరిస్థితులను బట్టి, ఏదో బలహీన క్షణాలను బట్టి, ఏదో రకమైన ఆ ఆకర్షణలను బట్టి, లోకసమైన అనుభవాలను బట్టి వెనుకకు జారిపోయావా? వచ్చాయి, త్వరగా వచ్చాయి, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అపవాదుని కబళించక ముందుపై వచ్చాయి. ప్రభు తన రక్తంతో మరలా నేను కడిగి నిన్ను పవిత్రపరిచి తన కృపను నీ మీద కురమించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎట్ ఎనీ మూమెంట్ when you come back, Jesus will accept you. Perhaps the world may not accept you. Perhaps your parents may not accept you. Your wife may not accept you. Your children may not accept you. Your society may not accept you. But listen to me, your loving God can accept you again. నీ దేవుడు మరలా నిన్ను స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. జారిపోయిన స్థితిలో ఉన్నావా? రా ప్రభు దగ్గరికి, పిలుస్తున్నాడు ఆయన. దేవుని కృపను నిరర్ధకం చేసేసుకున్నావా? అయ్యా, ఒక ఉద్యోగం ఇవ్వండి అయ్యా, నీ కొరకు వాడబడతానయ్యా, నీకు ఇవ్వాల్సిన భాగం నీకు ఇస్తానయ్యా, నీ సేవను సపోర్ట్ చేస్తానని ప్రార్థన చేసావు. ఒక రోజున దేవుడు నిజంగా నేను కనికరించి ఉద్యోగం ఇచ్చాడు. చేస్తున్నావు మరి ఇప్పుడు? దేవుని కృపను ఎలా వాడుతున్నావు నువ్వు? ఆయన నీకు ఇచ్చిన సంపాదనలో దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి నీలో, ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి నీలో. దేవుడు అన్ని ఆలోచనలు ఆయన పెట్టుకుంటే నేను జ్ఞాపకం చేసుకుని ఉండేవాడు ఆయన. ఈరోజు ఏ ఉద్యోగం అయితే నువ్వు చేస్తున్నావో తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, వినో, అది ఈ లోకంలో అనేక లక్షల మందికి స్వప్నంలాగానే ఉంది ఎప్పటికీ కూడా. బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. డూ యూ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్? ఈరోజు ఏ ఆరోగ్యాన్ని అయితే నువ్వు అనుభవిస్తున్నావో, ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఏ ఆరోగ్యం నువ్వు కలిగి ఉన్నావో, ఇదే ఆరోగ్యం కావాలని కొన్ని వందల మంది హాస్పిటల్ ముందు లైన్లో నిలబడి లక్షల రూపాయలు సూట్ కేసులో పట్టుకుని నిలబడ్డారు. ప్లీజ్ గివ్ us హెల్త్. లేదు వాళ్ళకి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మందికి ఒక మధుర స్వప్నం. ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీ ఆరోగ్యాన్ని దేవుని సేవలో ఎప్పుడైనా వినియోగించావా? దేవుని కార్యక్రమాల కోసం ఎప్పుడైనా నీ జీవితంలో ఒక అడుగు వేసావా నీ ఆరోగ్యాన్ని? ప్రియ సహోదరి, విను, దేవుడు నీకు ఇచ్చిన భర్త. ప్రపంచంలో చాలామంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. ఎన్ని బాధలు పడుతున్నారో చాలామందిని కలుసుకుంటూ ఉంటాం, మాకు తెలుసు. భర్త లేని అభద్రతాభావం ఎంతమందికి ఉందో మాకు తెలుసు. ఒంటరితనంలో కుమిలిపోతున్న స్త్రీలు ఎంతోమంది మాకు తెలుసు. దేవుడికి ఇచ్చిన భర్త విలువ తెలుస్తుందా నీకు? కేకలేస్తున్నావా? అరుస్తావా? భర్తను వేదన పెడతావా? నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు.
భార్యలు లేక ఎంతమంది భర్తలు బాధపడుతున్నారు తెలిసి ఈ రోజుల్లో. భార్యలు ఎప్పుడో ఏదో అనారోగ్యం వచ్చో ఇబ్బంది వచ్చో చనిపోతే ఎంతోమంది భార్యలు లేక బాధపడుతుంటే, సహోదరుడా, దేవుడికి ఇచ్చిన చక్కని భార్యను బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? లేకపోతే వాళ్ళని చూసి రోజు నిష్ఠూరు పెడుతున్నావా? ఒక బానిసలా చూస్తున్నావు నీ భార్యను. నువ్వు నీ ఇంట్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నీ భార్యను. నీకోసం ప్రార్థన చేసిందని, జీవం అనే కృపావరంలో నీలో పాలిభాగస్తులు ఉన్నదని గుర్తించట్లా నీ భార్యనే హీనంగా చూస్తున్నావు, పురుగు కంటే హీనంగా. ఎక్కడ అర్థం చేసుకున్నావు దేవుని కృపను నువ్వు? తల్లిదండ్రులు లేక ఎంతమంది పిల్లలు విలువలాడిపోతున్నారో తెలిసే భూమి మీద. మొన్న 2 పిల్లలు వచ్చి ఏడుస్తున్నారు, అన్న మా 2 తల్లిదండ్రులు కరోనాలో చచ్చిపోయారన్న. రోజు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారో తెలియదు, ఎవరు అన్నం పెడతారో తెలియదు. భయంకరంగా ఉంది ప్రతికూల పరిస్థితి. వెస్లీ బాయ్స్ ఒకవేళ సంఖ్య పెరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తీసుకోవాలని మాటిచ్చాను వాళ్ళకి. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా భూమి మీద? నీకున్న తల్లిదండ్రులు అంటే విలువ ఉందా నీకు? కనీసం రోజులు ఒకసారి వాళ్ళని పలకరించి మాట్లాడుతున్నావా? మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని చెప్పగలుగుతున్నావా? రేపొద్దున వాళ్ళు దాటిపోయిన తర్వాత మీద పడి ఆడడం కన్నా, దాటిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు పెట్టడం కన్నా, బతుకున్నప్పుడు చూడగలుగుతున్నావు నీ తల్లిదండ్రులని. వారిని సన్మానించగలుగుతున్నావా? బైబిల్ చెప్పింది తల్లిదండ్రులను సన్మానించి కూడా దీర్ఘాయువు పొందుతాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆనర్ యువర్ పేరెంట్స్. మా మమ్మీ డాడీ మాకు ఏం చేయలేదండి, ఏం చేయాలి, నీకు జన్మిచ్చారు చాలు, అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బతకడానికి ఈ లోకంలో ఎంతవరకు నిన్ను పెంచలేదా తల్లిదండ్రులు? వాళ్ళు ఏదో ఒకవేళ నిన్ను ఏదో ఒక సందర్భంలో నిర్లక్ష్య పెట్టి ఉండొచ్చు, వాళ్ళు కూడా మనుషులే. ఏదో ఒక సందర్భంలో నిన్ను పట్టించిపోయి ఉండొచ్చు. అది మనసులో పెట్టేసుకుని నా తల్లిదండ్రులు నాకు ఏం చేయలేదండి అని ఎదురు తిరుగుతావా? నీకు జన్మనిచ్చారే, ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి అవకాశం ఇచ్చారే. ప్రేమించు తల్లిదండ్రులని. బలహీనతలు బహుశా అందరిలో ఉండొచ్చేమో. లెట్స్ లవ్. ప్రేమిద్దాం. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయి. సేవకులు లేక ఎంతమంది ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్నారో తెలుసా? నేను ఆయా దేశాలు వెళ్తుంటే, అయ్యా మేము ఒక సంఘానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలండి. 200 కిలోమీటర్లు వెళ్తే కానీ ఒక చర్చి మాకు లేదండి, సేవకులు లేరండి. సేవకులు నీకు అందుబాటులో ఉంటే అలుసు నీకు కదా. సేవకులు అందుబాటులో ఉంటే చిరాకు నీకు. సేవకుల నుండి ఫోన్ వస్తే మళ్ళీ చేస్తారండి ఫోను అని బాధపడుతున్నావు నువ్వు. సేవకులు ఏదో ఒక మాట చెప్తే మాకు కుదరదండి పాస్టర్ గారు అంటున్నావు. ఉన్న సేవకుల విలువ నీకు తెలియట్లేదు ఈ రోజుల్లో. ఉన్న వాక్యాల విలువ నీకు తెలియట్లేదు. నేను ఆయా ప్రాంతాలు వెళ్తుంటే వెస్లీ గారు, మీరు తక్కువ లేదంటే 2.5 గంటలు చెప్పాలండి వాక్యం అంటారు వాళ్ళు. 2.5 గంటల వాక్యం మాకు కావాలండి, వాక్యం వినాలండి. కొన్ని సందర్భాల్లో వాక్యం అయిపోయినా మనకి అరగంట అయిపోగానే అమ్మా నడున పోచేస్తుందండి, ఎప్పుడు వదులుతారని అన్నట్టుగా 10 సార్లు వాచ్లు చూసుకోవడం, ఇంకా అవ్వలేదా. అలా సినిమా దగ్గర ఎప్పుడైనా చూసుకున్నావు తమ్ముడు నువ్వు? సినిమా హాల్లో అప్పుడే అయిపోయిందా 3.5 గంటలు? ఏం తీసాడండి? నీకు అలాంటి వాటిలో సరదా ఇక్కడ ఉంటుందా? దేవుని వాక్యాల్లో ఓ పావు గంట ప్రార్థన ఎక్కువసేపు చేస్తే చాలు, ఎక్కడ లేని మూలుగులు. ఓ సంఘంలో పాస్టర్ గారు వచ్చారట, కొత్తగా దేవుని వాక్యం చేస్తుంటే అందరూ దగ్గుతున్నారట. అందరూ దగ్గుతుంటే ఈయన అనుకుంటే ఇదేంటి ఒకేసారి దగ్గు ఆత్మ వచ్చేసిందంటే వీళ్ళందరికీ సెక్రటరీ గారు పిలిచి, సెక్రటరీ అందరూ దగ్గుతారంటే అది మీరు వాక్యం ముగించామని సిగ్నల్ అండి. అందరూ ఒకేసారి కలగలిపి దగ్గుతూ ఉంటే పాస్టర్ గారు ఏం ముగించాలట? వాక్యం ముగించి మన ప్రియులు దగ్గుతున్నారు కనుక ప్రార్థన చేసుకుందామని ముగించాలట. అదా నువ్వు ఇచ్చే సిగ్నల్ దేవుని సేవకులకి. మా నాన్నగారు ఎక్కడో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక సంఘ పెద్ద ఎదురుగా కూర్చుని మా నాన్నగారు 1/2 అవర్ వాక్యం చెప్పగానే వాచ్ చూపిస్తాడంట. ఎలాగెలా మా నాన్నగారు పట్టుదల తెలియదు అతనికి. మా నాన్నగారికి అలాంటి ఏమైనా వస్తే మొత్తం అక్కడ సీన్ రివర్స్ అయిపోద్ది. వాచ్ చూపిస్తూ ఉంటే మా నాన్నగారు ఇంకో గంట ఎక్కువసేపు చెప్పేశారట అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని శాఖలో వాచ్లోనూ దగ్గులు చూపించకండి అనవసరంగా. వినండి దేవుని వాక్యం, పర్లేదు, ఇబ్బంది అయిపోలా. మీ గృహాలు ఏమీ కాలిపోవడం లేదు, సునామీ వచ్చి కొట్టుకుపోవటం లేదు, టోర్నడోలు వచ్చి మీ ఇల్లు అలా లేచిపోయి రంపచోడంలో పట్టం లేదు. హ్యాపీగా ఉన్న అన్ని పరిస్థితులు. కంగారు ఎందుకమ్మా? దేవుని మందిరానికి వస్తావు, ఆలస్యం అమృతం విషయంలాగా. దేవుని మందిరానికి వస్తావు, నిదానమే ప్రధానం అన్నట్టుగా. 8 గంటలకు ఆరాధన అంటే 9:30కి ఆమె అనగానే రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొంతమంది. అంత స్పీడా వచ్చి దేవుని బిడ్డలను ఒకళ్ళిద్దరిని కలుసుకుని, బ్రదర్ బాగున్నారండి, ఏమండి బాగున్నారా, మీకోసం ప్రార్థన చేస్తుంది, నా పేరండి ఇదండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఒకళ్ళిద్దరిని కలుసుకుని వెళ్ళే అనుభవం ఇలా ఉందా?
రావడం మళ్ళీ వెళ్ళిపోవడం. ఇదేనా సహవాసం అంటే? అర్థం ఏంటి? దేవుని మందిరానికి రావడంలో ఉద్దేశం ఏంటి? మనకి సహవాస ప్రేమలో మనం ఎదగాలి. దేవుని బల్ల దగ్గరికి వస్తున్నామంటే సహవాసం అదే. మనందరం కలిసి ఒకే బల్లలో ఏం చేస్తున్నాం? ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నాం. కొంతమంది దేవుని బల్లకు దూరం అయిపోతున్నారు బాప్తిజం పొంది కూడా. ఏంటమ్మా అంటే, మనసు బాగాలేదండి. మరి ఇంకెప్పుడు బాగోద్దమ్మా? 10 సంవత్సరాలు అదే మాట చెప్తున్నావు నువ్వు, 3 సంవత్సరాలు అదే మాట చెప్తున్నా, 2 సంవత్సరాలు అదే మాట చెప్తున్నావు. మనసు బాగాలేదని బల్ల దగ్గరకు రాకుండా సహవాసానికి దూరం అయిపోతున్నావు నువ్వు. దేవుని బలలో పాలు పొందే ఆధిక్యత నీకు రానప్పుడు ఏం చేస్తావు? ఒక రోజున చక్కగా దేవుని బలలో పాలు పొందే అవకాశం వస్తున్నప్పుడు ఒకవేళ నిజంగా నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే, ఏదైనా అవిధేయతుంటే సరి చేసుకో. దేవుని సన్నిధిలో వాక్యం చెబుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువా నన్ను పవిత్రపరచని సరి చేసుకుని దేవుని దగ్గరకు వస్తావా? లేకపోతే కఠినం చేసుకుని ప్రతి ఆదివారం వెనక్కి వెళ్ళిపోతుంటే, అపవాది గురించి నీకు తెలుసా? నువ్వు 1 అడుగు వెనకేస్తే 100 అడుగులు వెనక లాగేస్తాడు అపవాదే. రా, సరి చేసుకుని రా, పశ్చాత్తాపడి రా, ప్రభువు దగ్గరికి తిరిగిరా. సహవాస క్రమంలో ఎదుగుదాం, దేవుని ప్రేమలో కొనసాగుదాం. మన ఇంట్లో మీటింగ్ పెడితే సంఘం అంతా అనుకుంటాం లేదా? మరి ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళావు మరి అలా? అందరికీ అదే ఆశ ఉంటుంది కదా. మా ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు సంఘం అంతా రావాలన్నప్పుడు, ఇతరుల ఇళ్లలో మీటింగ్లు పెట్టినప్పుడు కూడా నువ్వు వెళ్ళాలి కదా. మరి అలాగే కదా నువ్వు ప్రేమించేది వాళ్ళని, అలాగే కదా నువ్వు వారి కోసం ప్రార్థన చేసేది. అందరూ నీ ఇంటికి రావాలని కోరుకునే నీవు ఒక్కళ్ళ దగ్గర కూడా నువ్వు వెళ్లకుండా ఉంటే అది న్యాయమేనా? రా, సహవాస కూటాల్లో పాల్గొను. స్తుతి కూడికలు అనౌన్స్ చేసినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పలకరించి ప్రేమతో, సిస్టర్ మీకోసం ప్రేయర్ చేస్తామని చెప్పు. ఇవన్నీ పాస్టర్ గారు వాళ్ళు చూసుకుంటారులే అనుకోకండి, చూసుకుంటాం. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని ప్రయాణాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులున్నా చేస్తున్నాం దేవుని సేవ. నలిగిపోతున్నాం దేవుని సేవలో. కొన్ని సందర్భాల్లో చాలాసార్లు మేము వేసుకున్న సూట్లే కనబడతాయి, దాని లోపల ఉన్న చెమట తెలియదు చాలామందికి, ఆ స్వెట్టింగ్ తెలియదు, మేము పడుతున్న ప్రయాస తెలియదు. రాత్రులు నిద్ర లేక ప్రయాణాలు. మొన్న నైట్ హైదరాబాద్ మీటింగ్ తర్వాత 3 గంటలు పడుకున్నాం నేను, బ్లెస్సీ గారు. మరలా మార్నింగ్ 7 o'clockకి ఫ్లైట్ క్యాచ్ చేయాలా. నిద్ర పోవాలని ఆశ అయితే ఉంది కానీ తప్పదు, రాజమండ్రి రావాలా. ఎంతో ప్రయాసపడి వచ్చాం. రాజమండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి లేదు, అన్ని పనులు చాలా వరుస పెట్టి ఉన్నాయి. 3 రోజులు లేనేమో, ఎన్నో పేమెంట్లు చేయాలా. ఈరోజు ఏ పేమెంట్లు అయినా వేలల్లో ఏమి లేదు, అన్ని లక్షల్లోనే. కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అవన్నీ మొబిలైజ్ చేయడంలో. ఆ పని ఈ పని ఆ పని. బ్లెస్సీ గారికి తెలిసి నేను ఎలా వర్క్ చేస్తాను. నన్ను అంటున్నారు, ఏమండి ఎలా చేయగలుగుతున్నారండి ఇవన్నీ? గాడ్స్ గ్రేస్ అంతే, ఒకటే మాట, నా దగ్గర ఇంకేమి లే, దేవుని కృప ద్వారా మాత్రమే. ఏ రోజు పని ఆ రోజు చేయకపోతే మరలా మరొక రోజు పని చేయలేం. ఒక ప్రక్కన ప్రతిరోజు ఒక ప్రసంగం చెప్పాలా. ఈరోజు అన్నీ ఎక్కడికి వెళ్ళినా లైవ్లే. గృహకోటాలకు కూడా ఒక ఆయన లైవ్ పెట్టేస్తున్నాడు వెళ్ళి. పోనీ అక్కడ ఏదైనా చెప్దాం, పోనీ ఏదైనా అంటే అది కూడా లైవే. మొత్తం ఏది చెప్పినా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ప్రపంచంలోకి వెళ్ళిపోయిందే. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన మాట. వక్రీకరించేవారు ఎక్కువయ్యారు, తప్పుగా చిత్రీకరించేవారు ఎక్కువయ్యారు. పరిస్థితులన్నీ రకరకాలుగా చిత్రీకరించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని వాక్యం చెప్పడం, ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంకాలం బయలుదేరి ఏలూరులో మీటింగ్ జరిగింది. రాత్రి 9:30కి ఇచ్చారు నాకు మైకు. 11:15 దాకా దేవుని వాక్యం చెప్పాను. 1:45 నిమిషాలు దేవుని వాక్యం. అందరి కోసం ప్రార్థన చేసి ఇంటికి వచ్చారు 1:30. మళ్ళీ మార్నింగ్ 5కి లేచి ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చాను. ఇప్పుడు 2 తెలుగు సర్వీసులు మాట్లాడి మళ్ళీ మధ్యాహ్నం 3:30కి ఫ్లైట్ ప్రయాణం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? కొన్నిసార్లు సేవకులు అంటే ఎవ్రీ డీటెయిల్లోకి వెళ్ళిపోతే మేము ఎంత ప్రయాసపడతాం చాలామందికి తెలుసు. ఏదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లా, ప్రార్థన చేస్తారని చెప్తున్నా. హల్లెలూయా. దేవుని కృప, ఆయన కనికరం ఎంత మెండుగా సేవకుల మీద ఉండాలో మీరు ఆలోచన చేయండి. దేవుని కార్యాలు స్పష్టంగా అనేక మంది చూడాలనే ప్రయత్నం. దేవుని కృపను నిరర్ధకం చేయద్దమ్మా. మిమ్మల్ని బట్టి కూడా మా ఉద్దేశం అదే, మీలో ఏ ఒక్కరూ కూడా తక్కువైన వారు కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకునిగా స్టేజ్ మీద ఉండి చెబుతున్నా నేను. మన చర్చ్లో లక్షల రూపాయలు ఉద్యోగాలు చేసే ఆ ఉద్యోగస్తులు మేము ఎలా ట్రీట్ చేస్తామో, రోజు వారి పని చేసుకునే వాళ్ళని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇంకో మాటలో చెప్పాలంటే అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను నేను. చాలామంది అనుకోవచ్చేమో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అంటే బాగా రిచ్ చర్చ్ అండి, గొప్పవాళ్ళకి అక్కడ ప్రాధాన్యం ఉంటుంది. నో మై ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా చెప్తున్న దైవజనుడిగా, ఇక్కడున్న గొప్ప గొప్ప వారితో కనీసం నేను ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేదు. చర్చ్లో నెలకు
20,000, 25,000 దశంభాగాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం వారితో ఒక్కరోజు కూడా నేను ఫోన్లో మాట్లాడలా. రోజు వారు పని చేసుకునే వాళ్ళతో రోజు మాట్లాడుతూనే ఉంటా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ ద లవ్ దట్ గాడ్ హెస్ గివెన్ us. చాలామంది తెలియదు ఈ విషయాలన్నీ కూడా. సంఘముగా మీరు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో, సంఘముగా దేవుని సేవకులుగా మా కోసం ఎలా ప్రార్థన చేస్తున్నారో, సంఘముగా మా పట్ల మీరు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో, దేవుని సేవకులుగా మేము కూడా మీ పట్ల అలాంటి ప్రేమను కలిగి ఉన్నాం. మేము మీలో ఏ ఒక్కరిని ద్వేషించబోము. హల్లెలూయా. బికాస్ యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుడు మాకు అనుగ్రహించిన దేవుని సంఘం. మీరు మీకోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ కొరకు వాక్యం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అవకాశం ఉంటే ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఆదరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము కూడా అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనగా దేవుడు మాకు ఇచ్చిన సంఘం. మీరు ఆత్మలో వర్ధిల్లాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రతిరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థనాపూర్వకంగా దేవుని సందేశాలు మీకు ఇస్తున్నాం. ఎప్పుడూ కూడా దురాశను కప్పిపెట్టే బోధలు కానీ, తప్పు బోధలు కానీ, ప్రియులరా పథకాలు ప్రవేశపెట్టడం వల్ల డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. వాకింగ్ చెబుతున్నాం, ఏదైనా అవసరం ఉంటే మేము ముందు ఉంచుతున్నాం. స్పందించే వాళ్ళు స్పందిస్తున్నారు, లేని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కార్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఏదైనా ఆగిందా పని? ఏది ఆగల, అన్నీ జరుగుతున్నాయి. దేవుని కార్యాలు ఎవరెవరిని దేవుడు ఎక్కడెక్కడ ఎలా ప్రేరేపించాలో దేవునికి బాగా తెలుసు. దేవుని కార్యాలు స్పష్టంగా ఆ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని మహిమాన్వితమైన కార్యాలు. పోయిన నెలలో బెంగళూరు వెళ్ళాను బ్లెస్సింగ్ మీట్ నిర్వహించడానికి. బెంగళూరులో హాల్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత నేను బెంగళూరులో ఉండగానే మన టీం మెంబర్స్ ఫోన్ చేశారు, అన్న రేపు మెడికల్ సెంటర్లో చాలా అర్జెంటు ఖర్చులు ఉన్నాయి, అవి పే చేయాలా. ఏమాత్రం ఉంటాయంటే ఒక 5 లక్షలు అయితే అర్జెంటుగా పే చేయాలన్నాను. పురిలర్ చెబుతున్నాను, ఆ రోజు బెంగళూరులో ఉన్నాను, వాకింగ్ చెప్తున్నాను, కానీ ఈ ఫిగర్ మాత్రం అలా మనసులో ఉంది. రేపు పొద్దున్న 5 లక్షలు ఇవ్వాలా, ఫ్లైట్ తగ్గానే ఆ ఖర్చులు ఇవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడి నుండి తీసుకురావాలి, ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇస్తున్నాడు, వాడు దేవుని కోసం వాడుతున్నామని. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హోటల్కి నన్ను తీసుకెళ్లారు భోజనం కోసం. ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి, అయ్యా వెస్లీ గారు మీతో చిన్న ప్రార్థన చేయించుకున్నాం, ఒక చిన్న కాను కూడా తీసుకొచ్చాం, ఇవ్వాలనుకుంటున్నాం అనగానే, సరే అమ్మ రండి, ఏం పర్లేదు ప్రార్థన చేయడానికి అని చెప్పి పిలిచాను. నేను హోటల్కి వాళ్ళు వచ్చారు, కుటుంబంతో వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత ఒక కవర్ చేతిలో పెట్టి, అయ్యగారు చిన్న కానుకండి, చాలా ఇవ్వాలనుకున్నాం, చిన్న కానుక తీసుకుని ప్రార్థన చేయండి అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఉండే బ్రదర్ని, ఒకసారి అదంతా కౌంట్ చేయండి, మళ్ళీ అవి రేపు ఖర్చుల కోసం వాడదామంటే ఆ కవర్లో 5 లక్షలు ఉన్నాయి. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు అవసరాలు ఎలా తీరుస్తాడో చెప్తున్నా నేను. ఆ రోజు వాళ్ళు రావడం ఒక చిన్న కానుక అంటే చిన్నది అనుకున్నాను నేను, కానీ ఆ కుటుంబం, అయ్యా ఎంతో కాలంగా మీ వాక్యాల ద్వారా మేము దీవెన పొందుతున్నాం, ఇలా మిమ్మల్ని కలుసుకోవాలని 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ రోజు మాకు అవకాశం. ఆ రోజే ఎందుకు కుదరాలి అవకాశం? రేపొద్దున్న అవసరం నా దేవునికి తెలుసు కాబట్టి. హల్లెలూయా. రేపొద్దున్న అవసరం నా ప్రభువుకు తెలుసు కాబట్టే ఆ రోజే అవకాశం దొరికిందండి అని చెప్పి వాళ్ళు రావడం. అలా 1 కాదు 2 కాదు, ఎన్నో అవసరాలు ప్రభు తీరుస్తున్నాడు. ద సేమ్ లవ్ దట్ యు షో ఆన్ us, వీఆర్ లవింగ్ యూ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలుగా అదే ప్రేమను మీ పట్ల కలిగి ఉన్నాం. మనస్ఫూర్తిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. నేను ఎవరితోన్నా గాడ్ బ్లెస్ యూ అని చెప్పానంటే మనస్ఫూర్తిగా చెప్తాను. దేవుడు వాళ్ళని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా ఆనందిస్తాను మనస్ఫూర్తిగా. మన సంఘంలో ఎవరు దీవెన పొందినా, ఎవరికి ఒక ఉద్యోగం వచ్చినా, ఎవరి వ్యాపారంలో అభివృద్ధి పొందినా, ఎవరి గర్భాన్ని దేవుడు తెరిచినా, ఎవరి కుటుంబం కట్టబడినా, ఒక వివాహం జరిగినా, ఒక కాలేజీలో సీట్ వచ్చినా, ఏ విధమైన ఆశీర్వాదం పొందుకున్నా, అందరికన్నా మొదట సంతోషించేది అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, వారి కుమారుడుగా జాన్ వెస్లీ అని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నా. వీ గాడ్స్ సర్వెంట్స్ రిజాయిస్ విత్ యూ. మీతో కలిసి మేము ఆనందిస్తాం. అట్ ది సేమ్ టైం మీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీ బాధల్లో కూడా మేము కూడా బాధ పొందుతాం. రాత్రులు అనేకసార్లు మాట్లాడుకుంటాం, నేను బ్లెస్సీ గారు, ఆ కుటుంబం కోసం ఆ పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా మనం చేయగలం, ఏ విధంగా సహకరించగలం, ఎలా ప్రార్థన చేయగలం. కొన్నిసార్లు మా గురించి మాకు ఆలోచనల కన్నా మీ గురించి ఎక్కువ ఆలోచనలు మాకు ఉంటాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఎవరెవరు సఫర్ అవుతున్నారు, ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో అడుగుతాను బ్లెస్సీ గారిని. ఈరోజు ఏం ఫోన్లు వచ్చాయి, ఎవరైనా కన్నీటితో ఫోన్ చేశారా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఎవరైనా ప్రతికూల వాతావరణం ఉందా. మన చర్చ్లో మొన్న ఒక బ్రదర్కి ఇబ్బందిగా ఉంది అంటే, నేను ఎక్కడో ఉన్నాను, దుబాయ్లో ఎక్కడో, బ్లెస్సీ గారికి ఫోన్ చేస్తే చెప్పారు ఇబ్బందులో ఉన్నారంటే, అర్జెంటుగా వెళ్ళు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళు.
మోరల్ సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్ అందించనగానే అన్ని పనులు ప్రక్కన పెట్టి వెళ్ళిందా. మా తండ్రి గారికి ఎవరైనా చెప్పగానే ఆయన కూడా ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు, దేవుని సువార్త ప్రకటిస్తారు, ప్రార్థన చేస్తారు. వీఆర్ దేర్ ఫర్ యూ. ఎప్పుడు సేవకులు మాకు దూరంగా ఉంటారని అనుకోకండి, దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. మనలో ఏ ఒక్కరు దేవుని కృపను ఏం చేయకూడదు చెప్పండి, నిరర్ధకం. కృపను వృధా చేయొద్దు. మనందరం కూడా ఏదైతే దేవుడు మనకిచ్చాడో, మన సమయం, మన ధనం, మన ఘనము ఎవరి కోసం వాడదాం? దేవుని కోసం వాడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.